హాయ్! వెల్కమ్ టు అవర్ ఫుడ్ ఛానల్ బై పూజ. ఈరోజు రెసిపీ బెండకాయ ఫ్రై అండి. ఇది నార్మల్‌గా అందరికొస్తది. బట్ దీంట్లో కొంచెం డిఫరెంట్‌గా చేశాను. సో, ఇది ఎలాగో చూసేయండి. ఇలాగా పచ్చిమిర్చి తీసుకున్నాను. 10-15 ఉంటాయి. సో, ఇవి మిక్సీ జార్‌లో వేసుకొని దీంట్లో ఒక కప్పు కొత్తిమీర వేస్తున్నా. సో, ఈ పేస్ట్ వేయడం వల్ల బెండకాయ ఫ్రైలో కొంచెం జిగురు పోతుందనమాట. టేస్ట్ గూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, బావుంటదనమాట. దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూను సాల్ట్ వేసి దీన్ని బాగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ పట్టుకొని. ఇలాగ సాఫ్ట్‌గా పేస్ట్ చేసుకోవాలి. బెండకాయలను ఆల్రెడీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇలాగా కొంచెం ఆయిల్ వేసి దాంట్లో పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేగనియాలి పోపును. వేగిపోయింది కదండీ! ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ నేను 2 తీసుకున్నాను. చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవి వేసేస్తున్నా. దీంట్లో కొంచెం పసుపు, అలాగే ఆల్రెడీ పేస్ట్‌లో సాల్ట్ ఏసాం కాబట్టి దీంట్లో 1 స్పూన్ ఏస్తున్నా. ఇది వేపుకోవాలి ఈ ఆనియన్స్. వేగిపోయాయి గదా! ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయలు వేసేస్తున్నా. సో, వీటిను ఇలాగ కలుపుకొని క్యాప్ పెట్టి ఒక 5-6 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి. వేగిపోయినాయి గదా కొంచెం. సో, ఇప్పుడు ఒకసారి వీటిని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసి కొంచెం గ్యాప్ ఉండేలాగా కొంచెం సైడ్‌కి నెట్టి ఆ ముక్కలను ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసేయాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అండ్ కొంచెం ఎప్పుడు చేసుకునేలాగా బెండకాయ ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్‌లో ఉంటది. ప్లస్ జిగురు గూడా కొంచెం తగ్గుతుందనమాట. సో, ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం ఆ ముక్కలకు పట్టేటట్టు. అలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను 1 స్పూను ధనియాల పౌడర్ ఏస్తున్నా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరన్నా ఈ ఛానల్ చూస్తుంటే. అలాగే ఈ బెండకాయ ఫ్రై ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.